హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో సాంబయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన వ్యక్తిని వైద్యులే చంపారని, మృతి చెందిన తర్వాత కూడా వైద్యం అందించారని నిరసనకు దిగారు. 60,000 కడితేనే మృతదేహం ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు సైతం ఆసుపత్రి యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. మీడియా కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టు పైన దుర్భాషలాడినట్లు వాపోయారు. డబ్బు మత్తుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నొప్పి వస్తుందంటే వచ్చినాం. ఆ పేషెంట్ మంచిగానే వచ్చిండు. వీడికి వచ్చిన తర్వాత పేషెంట్కి వచ్చిన తర్వాత ఆయన తీసుకొని పైకి పోయారు. సార్ అంటే మంచిగానే ఉందంటే పైకి తీసుకుపోయి చేపిస్తాను. పైకి తీసుకుపోయిన క్యాండిడేట్కి ఏం జరిగిందో తెలియదు. తీరం 2 గంటల తర్వాత వచ్చి చచ్చిపోయిందని చెప్పిండు. చచ్చిపోయిన 2 గంటల తర్వాత బిల్లు ఆడ చేసిన 15,000 రూపాయలు నాకు బిల్ అయింది. ఆయన ట్రీట్మెంట్ చేసినందుకు 40,000 ఎందుకు యాడ్ చేసినామంటే ఆయన సమాధానం చెప్పట్లే. చైర్మన్గా అంత బతిలాడి కాళ్ళలో పట్టుకుని ఆయన పని చేసి నేను అన్న సార్ ఇట్లా సంగతి అంటే తీసుకోపోంటే ఈయన చచ్చిపోయిన శవాన్ని మీద వ్యాపారం చేసుకొని నేను పంపేయను, నేను గట్టిస్తా సార్ అని నేను డిమాండ్ చేస్తున్నాను. సార్ ఇట్లా ఈ పేదోళ్ళకి ఇట్లాంటి సరైన కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా ఈ మోపున దోసుకొని తిని శవాన్ని